పిఎంసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను, రాహు కుంభరాశి, శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి, అలాగే ఈ యొక్క కన్యలో రవి, కుజుడు బుధుడు ఇద్దరు కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది. ఈ కారణాలుగా మనకి 12 రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు. ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు చాలా దారుణంగా ఉందండి. ఎంబీబీఎస్లు, ఎండీలు, తర్వాత ఇంకా సూపర్ స్పెషాలిటీస్ చేసిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రేమల్లో పడి మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకుండా చాలా మనోక్షోభాన్ని మీ తల్లిదండ్రులకు మీరు గురి చేస్తూ ఉంటారు. అనాలోచితమైనటువంటి ఆలోచనలతో అర్ధాష్టమ రాహువు మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తాడు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలకు మీ చుట్టాలంతా కూడా బాధపడుతూ ఉంటారు. అలాగే మీకు కుటుంబంలో కలహాలతో పాటు మీ పిల్లలు కూడా మీకు పంచమ శని ప్రభావం వలన గొడవలు జరగడము, లేకపోతే వారి అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా మీకు చాలా అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే లాభంలో ఉన్నటువంటి యొక్క రవిగ్రహ కారణంగా మీకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలమైనటువంటి సహాయాలు, సబ్సిడీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా అస్సలు గురు బలం కూడా చాలా తగ్గిపోయింది. అసలు బుర్ర మీకు పనిచేయడం లేదు అని చెప్పాలి. మంచి వాళ్ళని వదిలేసి మీరు చెడ్డవాళ్ళతో తిరగడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారు. అయితే ఈ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఎక్కువ వస్తాయి. ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ చిట్టీపాటల వ్యాపారాలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలా. అప్పులు ఎంతో ఎక్కువ ఇస్తారు మీకు. అలాగే చిట్టిపాటలు సెక్యూరిటీ ఉంటేనే కానీ మీరు కనుక ఇచ్చినట్లయితే అవి మళ్ళీ మీకు తిరిగి రావు. బంగారపు మౌని కొనుగోలు అనేటటువంటిది చేస్తారు. అలాగే పిల్లలందరినీ కూడా హాస్టల్స్లో మీరు వేసేయడం ద్వారా మీరు పని అనేటటువంటి తగ్గిపోతుంది. పిల్లలకు దూరంగా మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇది ఆ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, కిరాణా షాపులు, ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్, ఇనుము వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా యావరేజ్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో మీకు విరామము దొరుకుతుంది. లే ఆఫ్లు కూడా దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మీకు కంపెన్సేషన్గా ఒక 5.5 నెలల జీతము ఇలాంటివన్నీ ఇచ్చేసి మిమ్మల్ని పంపించేయడం జరుగుతుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అదేవిధంగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మంత్ర జపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.